సమయం ఉన్నా సరే ఎందుకు వైఎస్ఆర్సీపీ ఓటమి పాలైంది అని విశ్లేషించుకునే పనిలో, ఆత్మ పరిశీలన చేసుకునే పనిలో ఇంకా అలాగా ముందుకు వెళ్ళిపోవడమే తప్ప అసలు విషయాన్నైతే మాత్రం కనిపెట్టలేరు, పసిగట్టలేరు. కాకపోతే జగన్ ముందు ఎవరు మాట్లాడలేరు కూడా. ఆ కూడా ఉన్న అనుచరులు, నాయకులకి అందరికీ తెలుసు. ఎందుకు ఓడిపోయామో, వైసీపీ ఎందుకు చతికిల పడిందో, ఎందుకు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిందో అందరికీ తెలుసు. కాకపోతే ఒక 2 కారణాలు మాత్రమే చెప్తారు. జగన్ చాలా నిజాయితీ గల వ్యక్తి. జగన్‌లో అతి మంచితనం ఉంది. ఈ రెండింటి వల్లే ఓడిపోయారు. అసలు ఆ 2 సంబంధమే లేదు. ఓటమికి, గెలుపుకి రెండింటికి ఆ సంబంధం ఉండదు. అతి మంచితనాన్ని, నిజాయితీని అసలు ప్రజలు పట్టించుకుంటారా ఈ రోజుల్లో? వాళ్ళకి ఏమి అందింది? ఏమి దక్కింది? నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వం వస్తే ఏం రాబోతోంది? వాళ్ళ సామాజిక అంశాల్లో గాని, లేదంటే సామాజిక సమీకరణాల్లో గాని ఈ లెక్కలేసుకునే వాళ్ళు కొంతమంది ఓటర్‌లో ఉంటారు. కొంతమంది వాళ్ళకి ఎంతవరకు లబ్ధి చేకూరింది జగన్ వచ్చాక అనేది కొంతమంది లెక్కలేసుకుంటారు. ఇప్పుడు ఎలాగా అందేసింది నెక్స్ట్